తాజాగా టీడీపీ జనసేన పార్టీలు పొత్తులో భాగంగా 118 స్థానాల అభ్యర్థుల ఫస్ట్ లిస్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. టీడీపీకి 94, జనసేనకు 24 స్థానాల్లో పోటీ చేయనున్నట్టు నాయకుల లిస్టు విడుదల చేశారు. దీంతో వైసీపీ పార్టీకి టెన్షన్ మొదలైందని పొలిటికల్ సర్కిల్స్లో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో లోకల్ లీడర్స్ వైసీపీకి షాక్ ఇవ్వనున్నారా? వాలంటీర్ల పెత్తనంతో లోకల్ లీడర్స్ విసుగు చెందారా? అప్రమత్తమవుతున్న వైసీపీ. లెట్స్ వాచ్ ది స్టోరీ. టీడీపీ జనసేన ఫస్ట్ లిస్టు విడుదల చేయడంతో వైసీపీ పార్టీ అప్రమత్తమైంది. ఎందుకంటే వైసీపీ పార్టీలో లోకల్ టెన్షన్ మొదలైంది. స్థానిక నేతలు ఓట్లు ఎవరికి వేయిస్తారనే అనుమానం వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులను వైసీపీ ప్రభుత్వం వచ్చాక పట్టించుకోలేదని, తాము పెట్టిన వాలంటీర్లకు ఇచ్చిన గౌరవం కూడా తమకు ఇవ్వలేదని వైసీపీ స్థానిక నాయకులు లోలోపల మదనపడుతున్నట్లుగా తెలుస్తుంది. అలానే వాలంటరీ వ్యవస్థను కూడా లోకల్ నాయకత్వంలో పనిచేసే విధంగా ఏర్పాటు చేయాలని కొంతమంది వైసీపీ నాయకులు బాహాటంగానే మాట్లాడుతున్నారు. వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు తమకు గ్రామాలలో ఎలాంటి అధికారం ఇవ్వకపోవడంతో అసహనంతో వారు మరో పార్టీకి జంప్ అవుతారా, లేక వైసీపీలోనే ఉంటూ వేరే పార్టీలకు ఓటు వేయిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. చెప్పి వైసీపీ అధిష్టానానికి తలనొప్పి వస్తుందని, లోకల్గా ఉండే నాయకత్వాన్ని పట్టించుకోకపోతే పార్టీకి తీవ్రంగా దెబ్బ తగులుతుందని పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నప్పటికీ అధిష్టానానికి చీమకుట్టినట్లు కూడా లేదని లోకల్ నాయకులు వాపోతున్నారు. దీంతో ఎన్నికల వేళ స్థానిక నేతలు జలకిస్తారనే ఆందోళన వైసీపీ అధిష్టానానికి మొదలైంది. స్థానిక నేతలను గ్రిప్లో పెట్టుకోవడానికి వైసీపీ ఇప్పుడు వ్యూహాలు రచిస్తుంది. దీంతో శ్రేణులను వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు. ఈ నెల 27న వైసీపీ కీలక సమావేశం నిర్వహించనున్నారు. సీఎం జగన్ అధ్యక్షతన తాడేపల్లి సీకే కన్వెన్షన్లో మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నేతలు ఈ సమావేశానికి హాజరవుతారని తెలుస్తోంది. సుమారు 2000 మందికి పైగా మండలస్థాయి నేతలు ఈ మీటింగ్లో పాల్గొంటారని సమాచారం. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్తో ఫ్రెండ్లీ పార్టీ అయిన వైసీపీని కూడా అదే తీరులో ఓడిస్తామని ఏపీ ప్రతిపక్ష నేతలు అంటున్నారు. దీంతో వైసీపీ పార్టీ అప్రమత్తమైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని లోకల్ లీడర్స్ చావుదెబ్బ కొట్టారనే వాదన గతంలో వచ్చింది. దీంతో తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో చేసిన పొరపాట్లు ఏపీలో తమ పార్టీలో కూడా ఇలా రిపీట్ కావద్దని వైసీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే లోకల్ లీడర్స్ను తమ వైపు తిప్పుకునేలా వైసీపీ ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే మీటింగ్ ఏర్పాటు చేసి స్థానిక నేతలకు అధినేత జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.